హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. మాంగళ్యం 73వ భాగం. సాయంత్రం దాటిపోయాక ఇంటికొచ్చిన అభి నేరుగా భారతి గారి రూమ్కి వెళ్ళాడు. కళ్ళు మూసుకుని నీరసంగా పడుకుని ఉన్నారు భారతి. ఎలా ఉంది అత్తయ్య అని ఆవిడ చేయి పట్టుకుని పక్కనే కూర్చున్నాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి, బాగానే ఉంది అభి, కాస్త వీక్గా అనిపిస్తుంది అంతే అన్నారు అతని చేతి మీద తడుతూ. బెడ్ పక్కనే ఉన్న హాస్పిటల్ రిపోర్ట్స్ తీసుకుని చూశాడు. ఆ రోజు తేజు ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికే సెలవు పెట్టింది. తనకి లంచ్ తీసుకొచ్చినప్పుడు డాక్టర్ ఏమన్నారో కనుక్కున్నాడు. మనిషి నీరసం అయిపోతుంది, జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పారని చెప్పింది. అత్తయ్య, థెరపీ కంటిన్యూ చేద్దాం, కొన్ని రోజులు భరిస్తే తగ్గిపోతుంది ప్లీజ్, మరోసారి బ్రతిమాలాడు అభి. ఇప్పటికి చేసిన వాటి వల్ల నా ఒంట్లో శక్తి అంతా హరించుకుపోయింది అభి, ఇక వాటికి తట్టుకునే ఓపిక నాకు లేదు నాన్న, నన్ను ఇలాగే ఉండనివ్వండి అంటూ ఎప్పట్లానే చెప్పి సమాధానమే ఇచ్చి కళ్ళు మూసుకున్నారు భారతి. ఆవిడని ఎలాగైనా ట్రీట్మెంట్ ఒప్పించాలని ఆలోచిస్తూ చాలాసేపు అక్కడే కూర్చుండిపోయాడు అభి. తర్వాత రోజు అభి వచ్చే టైంకి శ్రావణి తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ కనిపించింది. ఆమె ఆఫీస్కి టైంకి రావడం అదే మొదటిసారి. అది కూడా రాగానే అందరి ముందు చేసే పెత్తనాలు పక్కన పెట్టి పని చేస్తుండడం మరో వింత. ఆ ఫ్లోర్లో వర్క్ చేసే వాళ్ళు ఆ వింతను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎవరినీ పట్టించుకోకుండా, చూపు తిప్పకుండా తన పని తను చేసుకుంటుంది శ్రావణి. ఎంత వింతైనా కంప్లీట్గా ఆమెను ఇగ్నోర్ చేసి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు అభి. మెల్లమెల్లగా ఆఫీస్ మొత్తం ఫుల్ అయింది. వచ్చేవాళ్ళు శ్రావణిని ఆశ్చర్యంగా చూస్తూ వాళ్ళ వర్క్లోకి వెళ్తున్నారు. వాళ్ళలో మాధవరావు వరుణ్ కూడా ఉన్నారు. ఏదో టైంపాస్కి వచ్చుంటుందని లైట్ తీసుకున్నారు. ఒక గంట తర్వాత తన క్యాబిన్ డోర్ నాక్ చేసినప్పటికీ తలెత్తి చూశాడు అభి. కొద్దిగా ఓపెన్ చేసిన డోర్ దగ్గర శేషు నిలబడున్నాడు. కమీనాని కూడా అనకుండా సిస్టమ్ వైపు చూపు మరల్చాడు అభి. లోపలికి పిలవడేంటి అని కొన్ని సెకండ్లు అక్కడే ఉండి అతనే లోపలికి వెళ్ళాడు. సార్ పిలిచారంట, మరీ వినయం చూపించకుండా, అలాగని పెడసారం కాకుండా మామూలుగా అడిగాడు. అతను వంగి వంగి దండాలు పెట్టినా అభి నమ్మడు కాబట్టి యాక్ట్ చేయడం అనవసరం అనుకున్నాడు. నువ్వు ఇక్కడ కనపడిన రోజే చెప్పాను ఆఫీస్లోకి అడుగు పెట్టొద్దని, మరి నిన్న లోపలికి ఎందుకు వచ్చావు అని సీరియస్గా అడిగాడు అభి. ఎప్పుడూ లేనిది ఆఫీస్లోకే రావద్దని వార్నింగ్ ఇచ్చినవాడు క్యాబిన్కి పిలవడంతోనే అనుకున్నాడు శేషు ఇదే అయి ఉంటుందని. నిన్న తేజు వచ్చింది కదా, ఆమె గోలలో ఉండి అభి తనని పట్టించుకోలే అనుకుని ధైర్యంగా వచ్చేసాడు కానీ చూసేశాడని అర్థమైంది. మా సార్తో అర్జెంట్ పని నుండి వచ్చాను సార్, ఫోన్ చేసి నాకు కలవలేదు, అందుకని ముందే పెట్టుకుని ఆన్సర్ ఇచ్చాడు. అభి సీట్ వెనక్కి వాళ్తూ, మరి మీ సార్ క్యాబిన్కి వెళ్లకుండా నా క్యాబిన్ ముందు తచ్చట్లాడావు అన్నాడు. మా సార్ క్యాబిన్లో కనిపించలేదు సార్, ఏం చేయాలో తెలియక ఎక్కడ తిరుగుతున్నా, ఎవరినైనా అడుగుదామని. కనిపించారా ఎవరైనా అడిగావా అన్నాడు అభి. ఖచ్చితంగా చూసే ఉంటాడనుకుని శ్రావణి మేడం బయటే ఉంటే అడిగాను సార్, తెలియదన్నారు అన్నాడు. అభి సీట్లోంచి లేచి అతని దగ్గరకు వస్తూ, పావు గంట సేపు అడుగుతూనే ఉన్నావా మా సార్ ఎక్కడికి వెళ్ళారని అంటూ టేబుల్ కానుకొని అడిగాడు. అదేం కాదు సార్, శ్రావణి మేడం మా సార్ గురించి అడుగుతుంటే సమాధానం చెప్తున్నాను, అందుకే అంతసేపు ఉన్నాను అన్నాడు. అభి నమ్మలేదేమో ఏం మాట్లాడకుండా శేషు కళ్ళలోకి చూశాడు సీరియస్గా. నిజం సార్, యాదగిరి సార్ ఏం చేసేవాళ్ళు, ఎక్కడ ఉంటారు, ఫ్యామిలీ సెటిల్మెంట్స్, ఆయన డబ్బులు ఎలా సంపాదించారని ఇలాంటివే అడుగుతుంటే నాకు తెలిసినవి చెప్పాను. సూపర్గా యాక్ట్ చేస్తూ బదిలిచ్చాడు శేషు. అతన్ని పైనుంచి కింద దాకా ఒకసారి చూసి, ఇది అబద్ధం అని తెలిసిందో ఈసారి కొట్టి వదిలేను, ప్రాణాలు తీసేస్తాను, ఇంకోసారి నీ అడుగు ఆఫీస్లో పడకూడదు, అవుట్ అని అరిచాడు అభి. ఓకే సార్ అని శేషు తలదించుకుని బయటకు వచ్చేసాడు. అభి క్యాబిన్ నుంచి వెళ్తూ తన వైపు కూడా చూడని శేషుని గమనించి ముందు రోజు తీసుకున్న అతని నెంబర్కి ఫోన్ చేసింది శ్రావణి. ఎన్నిసార్లు మోగుతున్నా ఆఫీస్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేదాకా ఆగి ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఏయ్, ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు అని చిరాకు పడింది శ్రావణి. అవసరం మీదైనప్పుడు ఎన్నిసార్లునే చేయాలి అన్నాడు తలబెరుసుగా. వీడి పొగరుకి ఎన్ని తన్నినా తప్పలేదు, బేవర్స్ వెధవ అని తిట్టుకుని
అభి క్యాబిన్కి ఎందుకు వెళ్ళావు అని అడిగింది. నేను మీతో మాట్లాడింది చూశాడు, అది అడగడానికే. చూశాడా? ఏమని చెప్పావు? మా సార్ కోసం వచ్చానని. తర్వాత మీరు మా సార్ గురించి అడిగారు, అందుకే అంతసేపు ఉన్నానని చెప్పా అన్నాడు. నమ్మాడా? అంది శ్రావణి. ఏమో, తేజు కోసం తిరుగుతున్నా అనుకుని పిలిచాడేమో, నన్నైతే ఏమనలేదు. కావాల్సిన సమాధానం రావడంతో ఫోన్ కట్ చేసింది శ్రావణి. బల్బు బాగా ఉంది దీనికి, పెట్టేస్తున్నాను కూడా చెప్పలేదని తిట్టుకున్నాడు శేషు. అతను వెళ్ళిపోయాక కూడా అవి ఆలోచిస్తూనే ఉన్నాడు. అతన్ని ఆఫీస్లో చూసిన రోజే వార్నింగ్ ఇచ్చాడు తన కంటికి కనిపించదని. ఇది తన ఆఫీస్ అయి ఉంటే చుట్టుపక్కల కూడా రాకుండా చేసేవాడు, కానీ ఇక్కడ తనకి వర్క్ సంబంధించిన పవర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి యాదగిరి మనుషుల్ని రిస్ట్రిక్ట్ చేసి ఆలోచన చేయలేదు. శేషు నిన్న లోపలికి వచ్చాడు, కానీ తన క్యాబిన్ వైపు పెద్దగా చూడలేదు. శ్రావణితో మాట్లాడడానికి వచ్చాడు అనిపించింది. తేజు వెళ్ళిపోయేటప్పుడు కూడా శేషు చూపులు ఆమె మీద లేవని గమనించాడు అభి. అందుకే పెద్దగా సీరియస్గా తీసుకోలేదు, కానీ శ్రావణితో అతనికి ఎంతసేపు మాటలేంటి అనే ప్రశ్న. శ్రావణి గురించి తలుచుకోవడం కూడా ఇష్టం లేక అప్పటికి ఆ మ్యాటర్కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. మధ్యాహ్నం దాటాక తన అసిస్టెంట్ ఒక ఫైల్ తీసుకొచ్చి అది దేనికి సంబంధించిందో చెప్తూ అభి ముందు పెట్టాడు. ఇది ఎవరు చేశారు? కంప్లీట్ కూడా అయిపోయిందా? నేను ఇంకా ఎవరికి అసైన్ చేయలేదుగా అనుకుంటూ ఫైల్ చూసేసరికి శ్రావణి కంప్లీట్ చేసినట్టుగా సంతకుంది. ఆమె తనకన్నా ముందే వచ్చి వర్క్ చూసుకోవడం గుర్తొచ్చింది. ఫైల్ మొత్తం మొదటి నుంచి లాస్ట్ వరకు చెక్ చేసి పర్ఫెక్ట్గానే ఉందని సాయం చేసి మాధవరావు క్యాబిన్కి పంపించాడు అభి. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఫైల్ పూర్తి చేసింది శ్రావణి అని తెలిసి అది కూడా ఒక్క రోజులోనే అని ఆశ్చర్యపోయాడు మాధవరావు. పొద్దున్నుంచి ఆఫీస్లో కూర్చుంటే ఏం తోచక అనుకున్నాడు, కానీ అంత సిన్సియర్గా వర్క్ చేస్తుందని ఊహించలేదు. కానీ ఎందుకైనా మంచిదని ఆయన కూడా ఫైల్ చెక్ చేయడానికి పూనుకోగానే అభినవ్ సార్ ఆల్రెడీ చెక్ చేసి సైన్ చేశారు సార్ అన్నాడు అసిస్టెంట్. అయితే అవసరం లేదనుకుని పైన చూసేసి సంతకం పెట్టేశాడు. ఆయనకి చాలా ఆశ్చర్యంగా సంతోషంగా ఉంది శ్రావణి అంతసేపు కూర్చుని ఎవరు వర్క్ ఇవ్వకుండానే బాధ్యత తీసుకుని పనిచేయడం. అదే కంటిన్యూ అయితే బాగుండు అనుకున్నాడు. తన ఫ్యామిలీ నుంచి ఒక్కరైనా ఇలా పర్ఫెక్ట్గా వర్క్ హ్యాండిల్ చేయగల వాళ్ళు ఉంటే తన కంపెనీకి ఇలా వేరే వాళ్ళ మీద ఆధారపడే అవసరం వచ్చేది కాదని అరుణ్ అప్పటి నుంచి రోజు అభితో తిట్లు తింటూనే ఉన్నాడని తలుచుకుని తెగ బాధపడిపోయారు. అలా ఆ రోజు గడిచిపోయింది. రాత్రి అభి ఇంటికి వచ్చేసరికి తేజు బెడ్ మీద బోర్లా పడుకొని తెరి రాసుకుంటుంది. ఆమె పొజిషన్ చూసి అతని ముఖంలో అల్లరినవ్వు చేరి సన్నగా విజిల్ వేశాడు. ఉలికిపాటుగా పక్కకి తిరిగి అతన్ని వింతగా చూస్తూ, ఏంటి కాలేజ్ కుర్రాడిలా విజిలేస్తున్నావు అని లేచి కూర్చుంటూ అడిగింది. నువ్వు కాబోయే ప్రొఫెసర్లా కాకుండా రోజు రోజుకి కాలేజ్ అమ్మాయిలా కనిపిస్తుంటే నేను కూడా యంగ్ అవ్వాలిగా అన్నాడు బ్యాగ్ పక్కన పడేస్తూ. కాలేజ్ అమ్మాయా? బాగా కాకపడుతున్నావు, ఏంటి సంగతి అని కళ్ళెగరేసింది తేజు. టీనేజ్ నుంచి ప్రేమిస్తున్నావు, నిన్ను కొత్తగా ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకేంటి అంటూ ఆమె ఒళ్ళో వాలాడు. అతని జుట్టులోకి వేళ్ళు పోనించి నుదుటి మీద ముద్దు పెట్టింది ప్రేమగా. అవి చిన్న స్మైల్ ఇచ్చి, శేషుని చూసావా నువ్వు అని అడిగాడు. అతనికి తెలుసు ఆమె చూడలేదని, చూస్తే నేననే చెప్పేది. ఆ టాపిక్ ఎత్తడానికి అడిగాడు అంతే. వాడినా? లేదు, ఏ అంది అసందర్భంగా వచ్చిన అతని ప్రశ్నకి అర్థం కాక. ఏం లేదు, చూసావేమో అని. ఆఫీస్లో ఉన్నాడు నిన్న. ఆఫీస్లోనా? వాడు ఆఫీస్లో ఎందుకున్నాడు అని అడిగింది. యాదగిరి మనిషి అని చెప్పాడు. వాట్ అంది తేజు. అంటే నేను ఆఫీస్కి వెళ్ళిన రోజే చూశాను. అంటే రోజు ఆఫీస్కి వస్తాడా వాడు? గొడవ పడ్డారా మీరు? గొడవేం లేదు, అప్పుడంటే కలబడ్డాడు, కానీ ఇప్పుడు వాడు ఎదిరించలేని స్టేజ్లో ఉన్నా నేను. ఎందుకు టెన్స్ అవుతున్నావు అన్నాడు ఆమె చేతులు రెండు గట్టిగా హోల్డ్ చేసి. ఒక క్షణం భయమేసింది అభి. ఏంటో ఈ ప్రపంచం ఎంత పెద్దదైనా అందరూ ఒకచోటే చేరుతున్నారు. అయినా నువ్వెందుకు చెప్పలేదు నాకు ఇంతవరకు? అంత పెద్ద మ్యాటర్ కదా అనిపించింది తేజు. నిన్నవాడు శ్రావణితో ఏదో మంతనాలు జరుపుతున్నట్టున్నాడు. అడిగితే సొల్లు చెప్పాడు. సరిపోయారు. ఆ రౌడీకి తగ్గట్టు వీడు, ఇప్పుడు శ్రావణి. అసలు వాళ్ళంతా ఒకటే బ్యాచ్ కదా, ఎవరిని ముంచడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకే నేను మొదటి నుంచి వద్దన్నాను ఆ యాదగిరితో. అతనితో మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదురా. ఒక రకంగా శేషు యాదగిరికి భయపడే మన జోలికి రాలేదు.
వచ్చినా ఈసారి వదిలిపెట్టను అన్నాడు శ్రావణి శేషు గురించి ఆలోచిస్తూ. అంటే వస్తాడనేగా? మామూలుగా కొట్టావా అసలు? ఈ దెయ్యానికి ఏం పనో వాడితో? కొంపదీసి మన గురించే అంటావా? అంది అనుమానంగా. తను టెన్షన్ పడుతుందని ఆ టాపిక్ పొడిగించిన ఇష్టం లేక నిద్రొస్తుంది తేజు అన్నాడు పైకి లేచి ఆమెతో సహా వెనక్కి వాళ్తూ. ఓయ్ పడుకోకు అప్పుడే లే అంది. బ్లేజర్ తీసి పక్కన పడేసి ఆమె మెడ దగ్గర మొహం పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు సైలెంట్గా ఉండవే అంటూ. ఆఫీస్ వర్క్ విషయంలో చాలా యాక్టివ్గా ఉంటావు. మిగతా వాటిలో ఎందుకింత బద్ధకం నీకు? ఫ్రెష్ అయి తినేస్తే రిలాక్స్డ్గా పడుకోవచ్చు అంది అతని షర్ట్ బటన్స్ తీస్తూ. అభి సమాధానం ఇవ్వలేదు. అతని కళ్ళు అప్పటికే మూతలు పడిపోయాయి. చాలా అలసిపోతున్నాడు అనుకుంటూ కాసేపు ఆగి లేపొచ్చులే అని తేజు అతన్ని డిస్టర్బ్ చేయలేదు. నెక్స్ట్ డే అభి ఆఫీస్కి వచ్చే ముందు రోజులానే జరిగింది. శ్రావణి వర్క్ చేసుకుంటూ ఉంది. అభి పట్టించుకోకుండా వెళ్ళిపోతే మాధవరావు సంబరపడిపోయాడు. ఆ రోజు సాయంత్రానికి తన వర్క్ కంప్లీట్ చేస్తానని తన ఇంటికి వెళ్ళిపోయింది. రోజు అలాగే గడుస్తుంది. వర్క్ విషయంలో కూడా అభితో మాట్లాడడానికి అస్సలు ప్రయత్నించలేదు ఆమె. అభికైతే ఆమె ఉందనే ఆలోచన కూడా లేదు. తన పని తనది, మిగతాది నాకు అనవసరం అన్నట్టున్నాడు. అలాగే రోజులు గడుస్తున్నాయి. తన క్యాబిన్కి వచ్చిన అసిస్టెంట్ కేసు చూశాడు అభి ఫైల్ కోసం. రోజు అతనే శ్రావణి కంప్లీట్ చేసిన వర్క్ తాలూకు డేటా అభికి చేరేసేది. అంతకుముందే శ్రావణి దగ్గరికి వెళ్ళొచ్చిన అతను, ఈరోజు మేడం వర్క్ కంప్లీట్ అవ్వలేదు సార్ అన్నాడు. వై అన్నాడు అభి. ఎవరు కంప్లీట్ చేయలేదన్నా యూజువల్గా అడిగే క్వశ్చన్ అది. అలాగే అడిగాడు. మేడంకి హెల్త్ బాగోలేదంట సార్. అనీజీగా ఉంది, చేయలేకపోతున్నా. ఆలస్యం అవుతుందన్నారు. రోజు చాలాసేపు వర్క్ చేస్తున్నారు కదా, హెల్త్ డిస్టర్బ్ అయినట్టుంది. ఓకే అని తను పని చూసుకున్నాడు అభి. చాలా వీక్గా కనిపిస్తున్నారు సార్. డాక్టర్కి కాల్ చేస్తానంటే వద్దు వర్క్ ఉంది, అయ్యాక ఇంటికి వెళ్ళిపోతానులే అంటున్నారు అన్నాడు అసిస్టెంట్ కన్సర్న్గా. అంత సీరియస్ అయి కాదేమోలే, నువ్వు నీ పని చూసుకో అన్నాడు అభి చూపు తిప్పకుండా. ఆ సమాధానం అసిస్టెంట్ ఊహించలేదు. హెల్త్ బాగోనప్పుడు వర్క్ చేయడం దేనికి, రెస్ట్ తీసుకోమని చెప్తారేమో, ఆయనే డాక్టర్ని పిలిపిస్తాడేమో అనుకున్నాడు. అలా ఏమనకుండా నీ పని చూసుకో అంటే అతను మాత్రం ఏం చేయగలడు? ఓకే సార్ అన్నాడు. ఆ వ్యక్తిని ఎంత వద్దనుకున్నా, అసహించుకున్నా మనసులో ఏదో మూల సాటి మనిషి అనే భావం మిగిలే ఉంటుందిగా. అందుకే వెళ్ళిపోతున్న తన అసిస్టెంట్ని ఆగమని పిలిచాడు అభి. అదండి మాంగళ్యం 73వ భాగం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.